నామినేషన్ వేయడానికి వచ్చాం ఏలూరు. మరి సుందర్, జీవి సుందర్ మా అబ్బాయి డెఫినెట్గా గెలుస్తాడని నమ్మకం ఉంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా కూటమి యొక్క వైఫల్యాలు, కూటమి ప్రభుత్వాల వైఫల్యాలే మా గెలుపుకి సోపానాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిరుద్యోగ యువతకి 3000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా 9 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఈ రోజు వరకు కూడా ఒకళ్ళకి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పైగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు భృతి ఇచ్చేస్తున్నాం అని కూడా అబద్ధాలు చెప్పారు. అదేవిధంగా రైతులకి 20,000 భరోసా ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరం, అది కూడా మనకి అమలు అవ్వలేదు. తర్వాత మహిళలకు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు సంవత్సరానికి, 1 సిలిండర్ ఇచ్చారు, 9 నెలలు అయింది, 2వ సిలిండర్ మాట కూడా ఎత్తట్లేదు. అలాగా మనం ఏమి చూసుకున్నా కానీ అమ్మఒడి, తల్లికి వందనం ఎత్తేసామన్నారు. అలాగా ఏది చూసుకున్నా కానీ మనం జాబ్ క్యాలెండర్ పెడతా అన్నారు, ఇలాగ మహిళలకు ఉచిత బస్సు అన్నారు. అలాగే విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో కూడా కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. 9 నెలలు అయిన తర్వాత మొన్న ఎంతో అరాకొర ఇచ్చినట్టుగా ఇచ్చారు, కోట్లాది రూపాయలు. అలాగే ఆరోగ్యశ్రీ, ఈ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీలో పేద రోగులకి వాళ్ళు ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకోమంటున్నారు, డబ్బులు కట్టమంటున్నారు. ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆర్థికంగా బాలేవు పరిస్థితి అని తెలిసి కూడా ప్రజల్ని మోసం చేయాలని చెప్పేసి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి, ఆ మేనిఫెస్టో ప్రకారం పైగా ఇంకోటి పెన్షన్లో 50 దాటిన ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరికీ కూడా 19వ సంవత్సరం నుంచి 50 సంవత్సరం వరకు పెన్షన్ ఇస్తాను. కానీ అన్నీ కూడా బుట్టదాకాలు చేసి ఆర్థికంగా బాగోలేదన్న పరిస్థితి మీరు హామీలు ఇచ్చినప్పుడు తెలుసు కదా. మాకు అన్నీ తెలుసు, అయినా మేము ఇస్తున్నాం, మేము మాట నిలబెట్టుకుంటాం అన్నారు. దీన్ని ప్రశ్నించే గొంతుకన్నది అసెంబ్లీలో లేదు, కౌన్సిల్లో లేదు. అందుకనే ప్రజల గొంతుకు అవుతాడు జీవి సుందర్, ప్రశ్నించే గొంతుకు అవుతాడు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రశ్నించే గొంతుకుని మీరు శాసనమండలికి పంపండి. శాసనమండలికి పంపితే మీకు సేవ చేస్తాడు, మీ యొక్క అన్ని విషయాల్లోనూ ప్రజలకు తోడుగా ఉంటాడని తెలియజేస్తూ మేము నామినేషన్కి వెళ్ళము. బలపరిచిన క్యాండిడేట్ని. నా పేరు జీవి సుందర్. ఏలూరు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ వేయడానికి వచ్చాం. హర్ష్ కుమార్ గారు చెప్పినట్టుగా నేను ఒక నిరుద్యోగి గొంతునవుతాను, ప్రజల గొంతునవుతాను. ఎవరైతే కూటమి పార్టీ ఇచ్చిన ఫేక్ ప్రామిసెస్ నమ్మి ఓట్లేసి ఈరోజు బాధపడుతున్నారో, ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ ఒక ప్రతిపక్షం వాయిస్, ఒక డెమోక్రటిక్ వాయిస్, ఒక ప్రజా గొంతుకు అయ్యి కౌన్సిల్లో వాళ్ళు చేసిన ప్రామిస్ నెరవేర్చేటట్టు ప్రజల వాయిస్ని కౌన్సిల్లో వినిపించానని మీ అందరికీ పత్రికా ముఖంగా చెప్తున్నాను. వస్తూ చూశాను, బట్ దాని మీద నేనేం మాట్లాడలేను. బట్ వన్ థింగ్ ఏంటంటే, నేను మట్టుకు అలాగే ఉంటాను, ఇప్పుడు ఎలాగున్నాను అదేం లేదండి.
20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,